హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన మా ఎలక్సై యూట్యూబ్ ఛానల్. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు కనబడిపోతుంది ఆల్టో ఎలక్సై 2009 మోడల్. ఇది 2010 రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు అయితే 30,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. దీని ప్రైస్ అయితే 1,45,000 అయితే చెప్పడం జరుగుతుంది. నెగిషియబుల్ ఉంటుంది లిటిల్ బిట్. టైర్స్ అయితే 80% వరకు అయితే ఉన్నాయి, చూస్తే అర్థమైపోతుంది. లోపల ఏసీ మాత్రం చిల్ వస్తుంది. సో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ అయినా లేదంటే హోమ్ పర్పస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ వెహికల్. ఇందులోనైతే ఇక మీకు అందరికీ తెలుసు, ఇది రిపేర్స్ ఎక్కువ రావు, మంచిగా గల్లీ ఈజీగా తిరగవచ్చు. మస్తు ఉంటుంది వెహికల్. నేను ఇప్పుడైతే దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ చాపి మన దగ్గరనే ఉంది. బండి చూస్తే మీకు కలర్ సిల్వర్లో ఉంటుంది. లోపల ఇంటీరియర్ అయితే తెలుసు అందరికీ ఆల్టో ఎలక్సై అంటే ఎట్లుంటుందో. సో నీట్గానైతే ఎగ్దమ్ ఉంది, పర్లేదు. అండ్ ఇక లోపల మనకి కలర్ సీటింగ్ ఉంది కదా, సీటింగ్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ స్కై బ్లూ ఉంది. ఎవ్రీథింగ్ ఓకే. ఇప్పుడు నేనైతే వెహికల్ని స్టార్ట్ చేసి చూపిస్తా అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తా. బండి బాగుంది, నాకు నచ్చింది కూడా. సింగిల్ సెల్ఫ్ కి అయితే కార్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. నేనైతే ఇంటీరియర్ చూపిస్తున్నా. మనకి ఇక్కడ నుంచి అయితే ఏసీ వస్తుంది. అండ్ చిన్నగా ఇక్కడ మీకు చిన్న ఒకటి ఏమన్నా అవి పార్క్ చేసు అంటే లైసెన్స్ కానీ ఏదన్నా బండి పేపర్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏసీ అయితే చిల్ అయితే వస్తున్నది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకు పియానోర్ ఉంది. అండ్ ఇక్కడ ఇది మనకు పవర్ అయిపోతుంది స్పీడ్లో. నార్మల్గా అయితే మన గల్లీలలో కొంచెం మాన్యువల్ టైప్ అనిపిస్తుంది. మనకు 4 విండోస్ కూడా ఎట్లా అంటే పవర్ విండోస్ కాదు ఇవి. బటన్ ప్రెస్ చేస్తే కిందికి రావడానికి మనం ఇక్కడ తింపుకోవాలి, తింపుకుంటేనే కిందికి వస్తాయి. ఓకే. అండ్ దీనికి మనకి ఆటోమేటిక్గా బటన్ ప్రెస్ చేస్తేనే 4 విండోస్ అన్లాక్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు. ఈ డోర్కి ఆ డోరు మనం ఇట్లా బటన్ పైకి అనుకొని వెళ్ళిపోవాలి బయటికి. సో ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ తీసేసా, ఫస్ట్ గేర్ వేసేసా. ఇప్పుడు బండిని లైట్గా మూవ్ చేస్తున్నా ముందరికి. చూడండి, బండి మాత్రం ఏకదమ్ ఉన్నది. ఎవరన్నా ఓల్డ్ ఏజ్ కానీ, ఎవరన్నా హోమ్ పర్పస్ కానీ, బీటెక్ స్టూడెంట్స్ కానీ, కొంచెం లైసెన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇలాంటి వెహికల్ తీసుకొని మంచిగా ట్రిప్పులు తిరగడానికి దీనికి అయితే మస్తు పనికి ఇస్తుంది. బండి చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో. బండి మాత్రం ఏకదమ్ ఉన్నది, చిన్న ఉన్నది, మస్తు ఉన్నది. ఎట్లా అంటే అట్లా పోవచ్చు మనం ఈ వెహికల్లో. లోపల కూడా చూపించా. సీట్లు అయితే అన్ని కూడా కిందికి అయితే డెడ్ వరకు వెళ్ళిపోతున్నాయి. చూడండి, మంచిగా పడుకోవడం అయితే ఈజీగా అనుకోవచ్చు. చూడండి, సీట్ మొత్తం కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సీట్ పైకి అంట ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది. కండిషన్ అయితే బాగుంది. అండ్ మీకు ఇక్కడ వెనక బూట్ ప్లేస్ కూడా చూపిస్తా. అంటే రాదు అట్లా అయితే ఓకే. ఇప్పుడు మీకు వెనకనైతే బూట్ ప్లేస్ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఆల్టో ఎలక్సై. ఓకేనా, ఇక్కడ మారుతి సుజుకి ఆల్టో ఎలక్సై. ఇక్కడ మీకు బూట్ ప్లేస్ చూసినట్టయితే మస్తు ఉన్నది, పెద్దగానే ఉన్నది బూట్ ప్లేస్ అయితే. ఇక మనకి ఇది సీట్ ప్రీవియస్ సీట్ కవర్స్ అవి. అండ్ ఇక్కడ మీకు చూడండి ఎక్స్ట్రా టైరు, స్టెఫ్నీ. మన తర్వాత ఇది మనకి ఎక్కడన్నా హైవే మీద ఆగిపోయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైడ్ పెట్టుకోవచ్చు. టిఫిన్ తినేటప్పుడైనా ఏదైనా చేసినప్పుడైనా ఇది పెట్టేసినామంటే మన కార్కి ఎవరు వచ్చి గుద్దరు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎంతో చూస్తానైతే సింపుల్ క్లాసిక్ ఉంది, చూడవచ్చు మీరు. ఇదైతే మనకు పెట్రోల్ తోటి నడుస్తుంది. బండి మాత్రం ఏకదమ్ ఉన్నది. ఓకే, వచ్చేసి నువ్వు కూడా. ఇప్పుడైతే నేనైతే దీని వెహికల్ని బయటికి టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకెళ్తున్నా. ఓకే, ప్రజెంట్ అయితే నేను వెహికల్లో ఏసీ వేసాను. ఆల్టో ఎలక్సై మనం కూర్చుంది వెహికల్లో. చూడండి, నేనైతే ఇటు టెస్ట్ డ్రైవ్కి అయితే బయటికి వెళ్ళాను. వెహికల్ అయితే మామూలుగా లేదు, వెహికల్ మస్తు పోతుంది. చిన్న బండి, సూపర్ ఉంటుంది. ఎవరన్నా హోమ్ పర్పస్ కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ, ఇంటి పర్పస్ లా తీసుకోవాలి, నేను నడిపించుకుందాం, మనకు వెహికల్ కావాలి, టింగ బయటికి వెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళకి అయితే ఇది వెహికల్ అయితే సూపర్. ఇదైతే పవర్ కాదు, స్టీరింగ్ మాన్యువల్ స్టీరింగ్. కొంచెం హైవే మీద మనకి ఏమనిపిస్తుంది అంటే లైట్ ఇట్లా కొంచెం పవర్లో ఉన్నట్టు ఉంటుంది వెహికల్. కానీ గల్లీలలో తిరిగేటప్పుడు కానీ, కొంచెం ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ టర్నింగ్ దింపే కాడ కానీ, యూటర్న్ తీసుకునే కాడ అక్కడ కొంచెం స్టీరింగ్ని మనం హెవీగా దింపాల్సి వస్తుంది. ఇక మాన్యువల్కి పవర్కి తేడా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ప్రైస్ అయితే 1,45,000 అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఫిక్స్డ్ ఉండదు, నెగిషియబుల్ ఉంటుంది. ఏసీ మాత్రం చిల్లు. నేను ఇప్పుడు మీకు చూడొచ్చు 0.3లో పెట్టేసిన. ఏసీ మాత్రం ఘోరం, అంటే
కూల్ అవుతున్నది వెహికల్ ఇమ్మీడియట్ గా. కానీ నేను ఏసీ వెహికల్ ని నడుపుతున్నా, కానీ పికప్ మాత్రం మాత్రం తగ్గట్లేదు. పికప్ మాత్రం ఏకదమ్ ఉన్నది. పికప్ ఎట్లున్నా అట్లనే ఉంది, మీకు చూస్తే అర్థమైపోద్ది. నేను నార్మల్ గానే నడుపుతున్న వెహికల్ కూడా, ఓవర్ స్పీడ్ లో కూడా కాదు. నార్మల్ గా 40, 50, 30 అట్లా ఆ స్పీడ్ లోనే మెయింటైన్ చేస్తున్నా. మీకు చూడవచ్చు పికప్ మాత్రం మాత్రం తక్కువ లేదు. పికప్ అయితే మస్తున్నది. ఈ వెహికల్ మనం చూస్తే సన్ ప్రొటెక్షన్ సంబంధించిన ఇక్కడ ఉన్నాయి. ఎండ కొట్టినప్పుడు మనకు అపోజిట్ వేలా ఎండ కొడతాయి కదా హైవే మీద వెళ్ళేటప్పుడు, ఇవిని కొంచెం డౌన్ చేసుకొని మనం సేఫ్టీ సైడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఏసీలో కూడా బండి పికప్ అయితే మాత్రం తగ్గట్లేదు. నేను కొన్ని వెహికల్స్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అనిపించేది, మనం నార్మల్గా ఏసీ వేసుకొని ఫస్ట్ గేర్లో కానీ సెకండ్ గేర్ మూవింగ్లో కానీ కొంచెం అనిపించేది. బట్ ఇక్కడనైతే ఏమాత్రం లేదు. చిన్న బండి ఈజీగా టిక్క దింపుకొని వెళ్ళిపోవచ్చు. బండి మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. తీసుకోవాలి, జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలా, కథం మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. బండి మనకు ఇక్కడ ఫ్యూయల్ ఇక్కడ ఇప్పటివరకు అయితే 31,728 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. బండికి స్పీడ్ 180 స్పీడ్ వెళ్ళిపోవచ్చు. మీటర్ రీడింగ్ లో అంత ఉంది. బట్ మనకు 100 ఎనఫ్, 80, 100 అంతే. బండి మాత్రం పికప్ సూపర్ లేస్తుంది. ఒకసారి చూడండి. బండి పికప్ మాత్రం ఏకదమ్ ఉన్నది. ఎవరైనా తక్కువ అంటే బిలో 1,50,000 లోపు ఎవరైనా వెహికల్ కావాలి, మంచిది కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎట్లా అంటే ఇలాంటి వెహికల్ ఉంటే సరిపోద్ది నాకు, చిన్నగా నేను బయటికి వెళ్ళడానికి కానీ, కూరగాయలుగా తీసుకురావడానికి వెళ్ళడానికి కానీ, నార్మల్ లోకల్ తిరగడానికి కానీ ఇలాంటి వెహికల్స్ చాలా మంది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి బండ వెహికల్స్ దొరకడం కష్టం. మంచి బిల్డ్ క్వాలిటీ కానీ గట్టిగా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సో అట్లుంటాయి. ఈ వెహికల్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఏసీ. నేను అసలు ఇంత ఏసీ వస్తానని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని అంత విధంగా వస్తున్నది. సూపర్ వస్తున్నది ఏసీ అయితే. ఏసీకి అయితే నేను ఫిదా అయినా. నార్మల్గా పెద్ద బండ్లు ఎంత ఏసీ వస్తుందో అంత ఏసీ వస్తున్నది. చిల్ వస్తున్నది. మళ్ళీ అచ్చుడు కూడా చిన్న గల్లీలో కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా మీరు ముంగట, నేను చిన్నదే గల్లీ, నేను ఈజీగా సైడ్కి కార్లు ఉన్నాయి, సైడ్కి మనుషులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నా. అంటే చిన్న సంధిలో కూడా, చిన్న గల్లీలలో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫైనల్ అయితే మనం అప్నా కార్స్ దగ్గరికి వచ్చినాం. ఈ ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే ఉండదు. ఓకేనా. ఫిక్స్ ఉంటుంది అని అయితే ఫిక్స్ కాకండి, నెగిషియబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఈ వెహికల్లో టెస్ట్ డ్రైవ్ చేసి రావడం అయితే జరిగింది. వెహికల్ అయితే ఏసీ అయితే పర్ఫెక్ట్ ఉన్నది, కొంచెం కూడా అసలు తగ్గడం లేదు ఏసీలోనైతే. అండ్ పికప్ కూడా అయితే మామూలుగా లేదు, పికప్ అయితే ఏకదమ్ ఉన్నది. ఇప్పుడు వెహికల్లో చూస్తే నేను దిగుతున్నా చూడండి. వెహికల్ అయితే మీకు బిల్డ్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటైతే పర్ఫెక్ట్ ఉన్నది. బండి గురించి అసలు మనం మాట్లాడిన అవసరం అయితే లేదు. ఒకసారి రాండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మెకానిక్ చూపించుకోండి. పర్ఫెక్ట్ అన్న తర్వాత మీరు అయితే వెహికల్ని పర్చేజ్ చేయవచ్చు. వెహికల్ ప్రైస్ అయితే 1,45,000 అయితే చెప్పడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగిషియబుల్ ఉంటుంది. సో పేపర్స్ కానీ అన్నీ అయితే వ్యాలిడిటీ ఉన్నది. 2009 మోడల్, 2010 రిజిస్ట్రేషన్, సింగిల్ ఓనర్ బండి, 31,000 కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం అయితే జరిగింది. అన్నైతే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. టైర్ కండిషన్ అయితే ఒక 60 ఎబోన్ అయితే ఉన్నాయి, మీకు వచ్చి చూస్తే అర్థమైపోద్ది. బండి మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. మీరు రాండి, ఒక 10-15 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేయండి. విత్ ఏసీలో చేయండి, నార్మల్ కాదు, విత్ ఏసీలోనే టెస్ట్ డ్రైవ్ చేయండి. అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే వెహికల్ అయితే పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా. బండి అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఇలాంటి బండి దొరకడం కష్టం, దొరికినప్పుడు తీసుకోవాలి. ఎవరికైనా ఇలాంటి చిన్నది బిలో 1,50,000 లోపు కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయండి. ఇదైతే పవర్ స్టీరింగ్ అయితే కాదు, మాన్యువల్ స్టీరింగ్. సో మాన్యువల్ స్టీరింగ్ మనం పర్ఫెక్ట్ అయితే పవర్లో ఆడుకోవచ్చు. సో మాన్యువల్ పవర్ రెండో వచ్చినట్టయితే ఇక ఏ వెహికల్ అయినా తీయొచ్చు, మనం బయటికి తీసుకొని ఎట్టంటే అటు వెళ్ళిపోవచ్చు, అట్లుంటుంది. ఇక మీరు లోపల ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి అయితే సింపుల్గా క్లాసిక్ ఉన్నది. ఎక్కువ ఏం చెప్పలేను నేను కూడా. సో ఏకదమ్ ఉన్నది బండి గురించి మాట్లాడితే. మీరు ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి ఒకసారి లైక్ వేసుకోండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.